तेलंगाना में कल 18 नवंबर से नई ईवी इलेक्ट्रिक व्हीकल पॉलिसी नाफिज होने जा रही है। रियासती वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने ऐलान किया कि कल से तेलंगाना में नई ईवी पॉलिसी मुतारिफ कराई जा रही है। उनका कहना था कि फ़िज़ाई आलूदगी पर काबू पाने के लिए ईवी पॉलिसी लाई गई है। उन्होंने कहा कि नई ईवी पॉलिसी को जियो 41 के जरिए लागू किया जाएगा। ये पॉलिसी कल 18 नवंबर से 31 दिसंबर 2024 तक मौसर रहेगी। वज़ीर ने मज़ीद कहा कि 4 व्हीलर, 2 व्हीलर और कमर्शियल गाड़ियों को ईवी के तहत टैक्स और रजिस्ट्रेशन फीस में 100% छूट मिलेगी। वज़ीर पूनम प्रभाकर ने कहा कि हैदराबाद में इलेक्ट्रिक बसें मुतारिफ करवाई जा रही हैं ताकि मुस्तक़बिल में शहर हैदराबाद को दिल्ली जैसे हालात का सामना ना करना पड़े। उन्होंने कहा कि ईवी गाड़ियों की वजह से सारिफीन को एक साल में तकरीबन 1 लाख रुपए की बचत हो सकती है। पूनम प्रभाकर ने लोगों को तजवीज़ दी कि वो इलेक्ट्रिक गाड़ियां खरीदने पर तवज्जो दें। తెలంగాణలో రవాణా శాఖ పరంగా అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజలకు సంబంధించి కొంత చైతన్యం తెచ్చే విధంగా, కొంత అవసరాలు తీర్చే విధంగా, కొన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చేయడం జరుగుతోంది. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులంతా కలిసి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి ఇందులో ఎలక్ట్రికల్ 4 వీలర్స్, ఎలక్ట్రికల్ 2 వీలర్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్, ట్యాక్సీ ఆర్ టూరిస్ట్ క్యాబ్స్, ఎలక్ట్రికల్ 4 వీలర్స్ ప్రైవేట్ కార్స్, ఎలక్ట్రికల్ 3-సీటర్ ఆటో రిక్షాస్ జిహెచ్ఎంసీ, నాన్ జిహెచ్ఎంసీ ఏరియా, ఎలక్ట్రికల్ లైట్ గూడ్స్ క్యారియర్ ఇంక్లూడింగ్ 3 వీలర్స్ గూడ్స్ వెహికల్ GHMC, non-GHMC area, electrical tractors, electrical buses, 100% exemption for the state road tax and registration fee for the entire life of the electrical vehicles operated by the Telangana. ఈ బస్సెస్ కు సంబంధించి ఆర్టీసీ, అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి, సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఐటీకి సంబంధించి కానీ, ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే, ఎలక్ట్రికల్ బస్ కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ 100% ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.